కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. విజయవాడలోని సృష్టి ఫర్టిలిటీ సెంటర్ బోర్డులను తొలగించారు. రాత్రికి రాత్రే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ బోర్డులను తొలగించింది యాజమాన్యం. రోడ్డుపైన హాస్పిటల్ ముందు ఫర్టిలిటీ సెంటర్ పై ఉన్న సృష్టి బోర్డులను తొలగించింది. సెలార్లో ఉన్న 2 కార్లు మాయమయ్యాయి. మరోవైపు ఫర్టిలిటీ సెంటర్ కు రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు డాక్టర్ రమణ. సిబ్బంది కూడా ఇవాళ హాస్పిటల్ కు రాలేదు. ల్యాబ్ ఇన్ఛార్జ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాసేపట్లో విజయవాడలోని యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో వైద్య ఆరోగ్య శాఖ కమిటీ తనిఖీలు చేయనుంది. ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు కమిటీ సభ్యురాలు రష్మి. విజయవాడలోని సృష్టి ఫర్టిలిటీ సెంటర్ బోర్డులను తొలగించారు. రాత్రికి రాత్రే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ బోర్డులను తొలగించింది యాజమాన్యం. రోడ్డుపైన హాస్పిటల్ ముందు ఫర్టిలిటీ సెంటర్ పై ఉన్న సృష్టి బోర్డులను తొలగించింది. సెల్లార్లో ఉన్న 2 కార్లు కూడా మాయమయ్యాయి. మరోవైపు ఫర్టిలిటీ సెంటర్ కు రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు డాక్టర్ రమణ. సిబ్బంది కూడా ఇవాళ హాస్పిటల్ కు రాలేదు. ల్యాబ్ ఇన్ఛార్జ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు విజయవాడలోని యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో వైద్య ఆరోగ్య శాఖ కమిటీ తనిఖీలు చేస్తోంది. ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు కమిటీ సభ్యురాలు రష్మి. ప్రస్తుతం హాస్పిటల్ వద్ద తనిఖీలు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రస్తుతం సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కు చేరుకున్నారు. అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలోని సృష్టి ఫర్టిలిటీ సెంటర్ బోర్డులను తొలగించారు. రాత్రికి రాత్రే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ బోర్డులను తొలగించింది యాజమాన్యం. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రస్తుతం అక్కడ తనిఖీలు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, విజయవాడలో ఉన్నటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అయితే ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన కమిటీ సభ్యులు అయితే తనిఖీలు అయితే చేపట్టారు. ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించి హైదరాబాద్లో కేసు నమోదు చేయడం, వాళ్ళకి సంబంధించిన బ్రాంచీలు విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఉన్నట్టు సమాచారం కూడా అందిన నేపథ్యంలో నిన్న ఆదివారం కావడంతో మొత్తం అధికారుల బృందం డిఎంహెచ్ఓ సుహాసిని ఆధ్వర్యంలో ఇతర డాక్టర్ల వైద్యుల బృందం అయితే ప్రస్తుతం ఆ ఫెర్టిలిటీ సెంటర్కి కూడా వచ్చారు. వచ్చేటప్పటికే నిన్న అర్ధరాత్రి సమయంలోనే ఆసుపత్రిలో ఉండాల్సినటువంటి సృష్టి ఏదైతే బోర్డ్స్ ఉంటాయో నేమ్ బోర్డ్స్ అన్నిటిని కూడా రాత్రికి రాత్రే తొలగించారు. దీంతో పాటుగా వాటికి సంబంధించిన కార్లు ఏదైతే ఉన్నాయో నిన్నటి వరకు సెల్లార్లో కార్లు కూడా ఉన్నాయి, వాటిని అన్నింటిని కూడా రాత్రికి రాత్రే మాయం చేశారు. ఈ ఘటనకి సంబంధించి కూడా ప్రస్తుతం కమిటీ ఆధ్వర్యంలో అయితే విచారణ అయితే కొనసాగుతోంది. ఎవరు కూడా అంటే వైద్యులు కానీ సిబ్బంది కానీ ఆసుపత్రికి సంబంధించి ఎవరు కూడా లేని పరిస్థితుల నేపథ్యంలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో అయితే ప్రస్తుతం విచారణకు సంబంధించి కమిటీ అయితే ప్రస్తుతం వచ్చింది. ఒకసారి డిఎంహెచ్ఓతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు, ఇవాళ తనిఖీలకు సంబంధించి ప్రధాన కారణం ఏంటి? అంటే మాకు నిన్న మీడియా మీ అందరికీ తెలుసండి, మీడియాలో కూడా ఇదంతా కూడా హల్చల్ అవ్వడం, దాని మీద యాక్చువల్గా అయితే మాకు ఆ పేరు మీద ఏదైతే ఉందో ఆ పేరు మీద మాకంటూ ఏది ఆన్లైన్లో ఎక్కడ కూడా సెంటర్ లేదు. బట్ ఈ ప్లేసు ఈ బిల్డింగు మేము అందుట్లో చూడటం జరిగింది. అందుకని మేము అంతా టీం అండి, సో ఇందులో టీం ఉంటాము. అందుకని టీంని మేమందరం కలిసి ఈరోజు ఇన్స్పెక్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. అంటే గతంలో కూడా మీరు ఇక్కడ విజిట్ చేశారు అనేది మాకు సమాచారం ఉంది. కాకపోతే అప్పుడు కూడా వేరే పేరుతో నిర్వహించారనేది ఏమన్నా గుర్తించాము? అసలు మాకు పెట్టినప్పుడు యూనివర్సల్ హెల్త్ కేర్ అనే దాంతోనే మాకు వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ మేమందరం కూడా ఇన్స్పెక్ట్ చేయడం, తర్వాత ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత కలెక్టర్ గారికి జడ్జి గారి దగ్గరికి వాళ్ళు పెట్టినవన్నీ కూడా ఏం పొందుపరిచారు అన్నీ కూడా చెప్పి ఆ ఇన్స్పెక్షన్ కమిటీ ద్వారా ఇచ్చిన దాని ప్రకారం అయితే ఈ పేరైతే కాదు, మీరు ఏదైతే ఇప్పుడు నిన్నంత వైరల్ అవుతున్న పేరైతే కాదు. మాకు వచ్చింది యూనివర్సల్ హెల్త్ కేర్. ఇదే బిల్డింగ్, మాకు ఇదే బిల్డింగ్లో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇదే బిల్డింగ్లో దట్ ఈస్ యూనివర్సల్ హెల్త్ కేర్. దట్స్ వై మేము ఆ పేరుతో మా దగ్గర రిజిస్ట్రేషన్ అనేది లేదు. అంటే ఏ డాక్టర్ పేరుతో అనుమతులు ఇచ్చారంటే లైసెన్స్ తీసుకున్నారనేది ఏమైనా ఐడియా ఉందా మేడం? ఎందుకంటే గతంలో 2018లో కూడా ఏమకు ఉన్నటువంటి లైసెన్స్ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రద్దు చేస్తే వేరే డాక్టర్ పేరుతోనే ఇక్కడ నడిపారనేది కూడా అప్పట్లో 2020లో కూడా గుర్తించిన, అంటే అప్పుడు మీరు లేరు. ప్రస్తుతం ఏ డాక్టర్ పేరుతో ఈ లైసెన్సులు తీసుకున్నారని? మామూలుగా అయితేనండి ఇందులో డాక్టర్స్ ఉంటారు చాలా మంది. ఆ డాక్టర్స్ అందరు కూడా లిస్ట్ మాకు ఇస్తారు, ఎవరెవరు ఉన్నారు, యాండ్రాలజిస్ట్ కానీ ఎవరుంటే వాళ్ళు నేమ్స్ అన్ని, వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్స్, వాళ్ళ రెన్యూల్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా మాకు ఇస్తారు వాళ్ళు.
దాని ప్రకారం ఈ సెంటర్ అయితే మేము వచ్చినప్పుడు మాకు నమ్రత గారి పేరుతోనే ఉంది. ఇంకా మిగతా వాళ్ళందరూ డాక్టర్స్ కూడా ఉన్నారు అందులో. ఇవాళ ఈ సడన్ చెక్ ద్వారా అంటే ఏంటి మన మోటో ప్రధానంగా ఏమి మనం చెక్ చేసే ఉద్దేశంతో ఇవాళ ఈ తనిఖీలు చేస్తాం అంటే ఇప్పుడు సెంటర్ ఇక్కడ అందరూ ఉండుంటే మేము అసలు మాకు చెక్ లిస్ట్ ఒకటి ఉంటుందండి. ఆ చెక్ లిస్ట్ ద్వారానే మాకు యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఫ్రమ్ ద స్టేట్ వీ హ్యావ్ టు ఇన్స్పెక్ట్ ద థింగ్స్. అంటే వాళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా, వెదర్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసే మేము టీమ్ వాళ్ళని సెంటర్కి మేము అది ఈ సెంటర్ మేము రిజిస్ట్రేషన్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఉందని చెప్తాము. అందులో మేము అదే రాసి పెడతాము. బట్ ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు. అది అలా మెయింటైన్ చేస్తున్నారా లేదా ఇంకేదన్నా డిఫరెన్స్ ఏదన్నా ఈ మధ్యలో ఏదన్నా మార్చారా ఏంటని చూద్దామని ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. బట్ వీళ్ళెవరూ ఇక్కడ మాకు క్లోజ్ చేసి ఉంది సెంటర్, ఇక్కడ ఎవరు ఏమీ కనిపించట్లేదు. అయినా మేము మా దగ్గర ఉన్న నెంబర్కి మేము ఇప్పుడు కాల్ చేయడం జరిగింది. ఎవరో వస్తానంటున్నారండి. వీ విల్ వెయిట్ అండ్ సీ ఆఫ్టర్. బోర్డ్స్ కూడా నిన్న సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ అని నిన్నటి వరకు ఉన్నాయి. నిన్న కూడా మేము వచ్చాము. ఇవాళ ఉదయానికి ఆ సృష్టి బోర్డులన్నీ కూడా తొలగించిన పరిస్థితి కూడా మీరు కూడా చూసుంటారు. కింద ఏ బోర్డు కూడా లేదు. ఇప్పుడైతే బోర్డ్స్ లేవు. మేము ఉన్నప్పుడు కూడా అసలు ఆ బోర్డు లేవండి. మాకంతా కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ బోర్డులే ఉన్నాయి ఇక్కడ. మీరన్న ఆ పేరు అసలు లేదు అప్పుడు. ఆ తర్వాత వాళ్ళు పెట్టుకున్నారో లేదా మనకైతే తెలియదు. మీరు నిన్న తొలగించారు అంటున్నారు. సో మాకున్న బోర్డ్స్ మాత్రం అవ్వండి ప్రీవియస్. పూర్తి స్థాయిలో అయితే అన్ని విధాలుగా ఏదైతే ఈ ఫెర్టిలిటీ సెంటర్లో ఉన్నటువంటి అనుమతులు కానీ ఏ విధంగా దీన్ని నిర్వహిస్తున్నారనే అంశాల మీద అయితే ప్రస్తుతం కమిటీ ఆధ్వర్యంలో విచారణ చేయడానికి వచ్చామని చెప్పి అయితే డిఎంహెచ్ఓ సుహాసిని చెప్తా ఉన్నారు. గతంలో ఆన్లైన్లో వెరిఫికేషన్ చేసినప్పుడు మాత్రం యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ అని మాత్రమే ఉంది, సృష్టి అనే పేరు లేదు. ప్రస్తుతం ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా విచారణ చేయడానికి వస్తే పూర్తి స్థాయిలో సెంటర్ కూడా క్లోజ్ చేసి ఉంది కాబట్టి కొంతమందికి సమాచారం ఇచ్చాం. హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు వచ్చిన తర్వాత గైడ్ లైన్స్ ప్రకారం రికార్డులు మెయింటైన్ చేస్తున్నారు, నిబంధనలకు విరుద్ధంగా సెంటర్ని నడుపుతున్నారనే విషయాల మీద అయితే పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తామని చెప్పి అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. హైదరాబాద్ స్టూడియో. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.